శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. శబరిమలలో ప్రతిరోజు రాత్రి ఆలయాన్ని మూసేసే ముందు హరివరాసనం అని ఒక అద్భుతమైన కీర్తనని పాడతారు. అది పాడుతూ ఏం చేస్తారంటే అక్కడ పెట్టున్న దీపాల్లో ఒక్కొక్క దీపాన్ని కొండెక్కించేసి ఆ తర్వాత ఒకే ఒక్క దీపాన్ని ఉంచి అప్పుడు స్వామిని నిద్రపుచ్చి ఆలయాన్ని మూసేస్తారు. అది చాలా అద్భుతమైన ప్రక్రియ అసలు. అలాగనే అదంతా అయిపోయాక నమస్కారం కూడా చేయొద్దు, స్వామి శరణు అని కూడా అనొద్దు అంటారు. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లవాడు పడుకున్నాడు అనుకోండి, తర్వాత గట్టిగా మాట్లాడుతుంటే వెంటనే అమ్మ గట్టిగా మాట్లాడకని అంటుంది. అలాగనే అయ్యప్ప స్వామిని చక్కగా నిద్రపుచ్చే ఒక అపురూపమైన ప్రక్రియ అది. ఇంతకీ అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కుంభకుడి కులత్తూరు అయ్యర్ అని ఒక మహాభక్తులు ఒక ఆయన ఉండేవారు. అంటే మన వెంగమాంబ గారు లాంటి భక్తులు అనమాట. ఆయన అయ్యప్ప స్వామి మీద అవ్యాజమైన ప్రేమతో ఆ కీర్తనని రాశారు. అంటే ఆ కీర్తనలో చూస్తే మీరు కొన్ని చోట్ల అయ్యప్ప స్వామి సృష్టి స్థితిలయ కారణభూతుడైన విశ్వవ్యాప్తమైన చైతన్య శక్తి అన్నట్టు ఉంటుంది. ఇంకో చోటు చూస్తే చిన్న పసిపిల్లవాడు అని తండ్రి లాలించినట్టు లాలిస్తారు. అలాగే చాలా గొప్పగా ఉంటుంది. మీలో ముత్యాల హారతి చేసి చాలా ఇళ్ళు బాగుపడ్డాయి అని మెసేజ్లు కొట్టారు కదా, సంతోషం. ఇది కూడా వెంగమాంబ గారి ముత్యాల హారతి లాంటిదే. ప్రతిరోజు కానీ మీరు రాత్రి పడుకోబోయే ముందు స్వామి దగ్గర దీపం వెలిగించి మిగతా లైట్లన్నీ ఆర్పేసి చక్కగా హరివరాసనం చేయండి. ఒకవేళ మీకు చేత కాకపోతే యేసుదాసు గారు పాడింది చాలా అద్భుతంగా పాడిన ఆడియో ఉంది కదా, అది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. అది పెట్టేసి చక్కగా ప్రేమగా మీరు కూడా చదవండి. ఆ తర్వాత హాయిగా నిద్ర పడుతుంది, పీడకలలు లాంటివి రావు. అలాగే మన వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు అరిషడ్వర్గాలు ఉంటాయి కదా, కామం, క్రోధం, లోభం, మోహం, వీటన్నిటినీ కొన్ని రోజులు అయ్యేసరికి కరిగించేసి మన వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది కీర్తన. ఇవి నేను చెప్పలేను, అనుభవైక విజయం. మీరు చేసి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అనుభూతితో చేయండి. ఎలా చేయాలి అనుభూతితో అంటే అర్థం తెలిస్తే అప్పుడు చేయొచ్చు. అందుకే వీడియోలో అర్థం చెప్తా. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ కీర్తనలో మొత్తం 8 చరణాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది అందరికీ తెలుసుంది, హరివరాసనం విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అని ఉంటుంది. అంతే కదా, అది ఫస్ట్ చరణం. ఇంతకీ ఏమిటిది హరివరాసనం అంటే? విష్ణుమూర్తి ఆసనం ఏమిటండి అనిపిస్తుంది మనకి. హరి అనే పదానికి బోలెడు అర్థాలు ఉన్నాయి. అందులో హరివరము అంటే శ్రేష్టమైన పులి అని అర్థం. ఆ పులిని ఆసనంగా కలిగిన స్వామి. విశ్వమోహనం, ప్రపంచం మొత్తాన్ని మైమరపించేసే అందంట స్వామిది. ఎందుకంటే ఆయన మోహినీదేవికి కుమారుడు, అందుకని ఆ విశ్వమోహనం అనే శక్తి ఆయనకు ఉంటుంది. అలాగే మీరు అసలు అయ్యప్ప స్వామిని చూస్తే శబరిమలలో జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలండి. శబరిమల ఎంత కష్టమైనా అసలు ఆ విగ్రహం నయన మనోహరంగా ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు అక్కడ కూర్చున్నట్టే ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని ఎలా అయితే చూస్తామో అలాగే మళ్ళీ క్యూలోకి వెళ్ళి మళ్ళీ చూసి మళ్ళీ వెళ్ళి ఎన్నిసార్లైనా చూడాలనిపిస్తుంది. అంత నయన మనోహరంగా ఉంటాడు స్వామి. అదే విశ్వమోహనం అంటే. తర్వాత హరిద్ అధీశ్వరం. హరిత్ అంటే దిక్కులు అని అర్థం. దిక్కులన్నిటికీ అధిపతి టైం. దిక్కులకి అధిపతి అంటే మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉన్న చైతన్య శక్తి అని. ఇది ఒక్కసారి ఆలోచించండి. విశ్వం అంతా వ్యాపించి ఉన్నది అయ్యప్ప స్వామి అనుకోండి. పొద్దున్నే ఎవడో ఒకడు ఎదురుపడి నిన్ను నాశనం చేసేస్తాను, నువ్వు బాగా పెరిగిపోతున్నావు అన్నాడు అనుకోండి, వాడి మీద శత్రుత్వం రాదు రాత్రి పడుకోబోయే ముందు. ఎందుకంటే సర్లే వాళ్ళలో ఉన్న అయ్యప్ప అలా అన్నాడు అని నవ్వుకుని వదిలేస్తారు, అంతేనా. హాయిగా నిద్ర పట్టదు రాత్రి. మనకి ఎప్పుడు రాత్రి నిద్ర పట్టలేదు అంటే ఎవడో ఒకడి మీద రైవలరీ వల్లే పట్టచ్చు. చూడండి, పాండవులు అడవిలో ఉన్నా హాయిగా నిద్రపోయారు, కౌరవులు అంతఃపురంలో ఉన్న రోజు ఏడుస్తూనే కూర్చున్నారు వాళ్ళు. ఈ భగవంతుడే అన్నిటిలోనూ ఉన్నాడు అని చూడగలిగితే అప్పుడు ఆ హాయి, ఆ ధీమా వస్తాయి. అది హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం. ఆయన పాదుకల్నే మనం ఆరాధించేది. ఆ కాళ్ళు పట్టుకుంటే కనుక అన్యథా శరణం నాస్తి అని ఇంక అసలు మనకి ఏ లోటు ఉండదు జీవితంలో. అలాంటి పాదుకలు కల స్వామి. హరివిమర్దనం అంటే శత్రువుల్ని నాశనం చేస్తాడట. ఎక్కడ చేశాడండి అయ్యప్ప స్వామి? ఒక మహిషిని సంహరించాడు, వెళ్ళి ఆలయంలో కూర్చున్నాడు స్వామి, అంతేనా. మరి హరివిమర్దనం ఏమిటి? ఆయన ప్రతిరోజు శత్రువుల్ని సంహరిస్తూనే ఉన్నాడు, కోట్ల మంది. ఎక్కడ? మనలో ఉన్న శత్రువుల్ని. చూడండి, మనలో కామం, క్రోధం,
లోభం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వీటిని అయ్యప్ప దీక్ష తీసుకుందాం అనుకోండి, కామాన్ని తీసి పక్కన పెట్టాలి 41 రోజులు. అలాగనే ఎంత శత్రువునైనా సరే స్వామి స్వామి శరణం అని పిలవాలి. ఇంక వాళ్ళ శత్రువుని చూడగలమా మనం? అలాగా మనలో ఉన్న శత్రువులన్నిటినీ ప్రతిరోజు చంపుతాడు కాబట్టి స్వామి అరివిమర్దనం, నిత్య నర్తనం, ఎప్పుడూ నాట్యం చేస్తూనే ఉంటాడు అయ్యప్ప స్వామి. ఎక్కడండి అయ్యప్ప స్వామి నాట్యం చేసిన ఫోటో ఒకటేనా ఉందా? ఏదో వినాయకుడు నాట్యం చేశాడంటేనో నటరాజు నాట్యం చేశాడంటేనో ఓకే, అయ్యప్ప స్వామి నాట్యం చేసిన ఫోటోలు ఎక్కడున్నాయి? మరి ఎలా నాట్యం చేస్తాడు స్వామి అంటే మనలో ఉండి నాట్యం చేస్తాడు. అన్నమాచార్య స్వామి అంటారు చూడండి, అలల చెంచలమైన ఆత్మనందుండని కలవాటు చేసని ఉయ్యాల, పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల. అలాగే స్వామి మనలో ఆత్మస్వరూపంలో ఉంటూ నర్తిస్తూ ఉండడం వల్లే మనం నర్తించగలుగుతున్నాం, లేకపోతే మన శరీరాలు ఉండవు, అంతేనా? అది నిత్య నర్తనం. హరిహరాత్మజం దేవమాశ్రయ, అలాంటి హరిహరాత్మజుణ్ణి ఆశ్రయిస్తున్నాను అని. మీరు ఈ స్తోత్రంలో చూస్తే కనుక విష్ణుమూర్తి శివుడి లక్షణాలని అస్తమాను మనకి చూపిస్తూ ఉంటారు, హరిహరాత్మజుడు అని మనకి హింట్ చేయడానికి అనమాట. ఇది అయిపోయాక శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఉంటుంది కదా. శరణఘోష, స్వామికి శరణఘోష అంటే ఎంత ఇష్టం. శరణు అంటే నువ్వే దిక్కు అని అనమాట. ఆయన పేరే అయ్యా అప్ప, అంటే ఇద్దరు తండ్రులు. చూడండి, మన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారు ఇది రావట్లేదండి అంటే ఎంత పనున్నా పక్కన పెట్టేసి ఏది నాన్న ఎలా రావట్లేదురా అని వెంటనే చేయూతను అందివ్వడానికి వస్తారా? మరి ఇది ఇద్దరు తండ్రుల ప్రేమ. అదే శరణమయ్యప్ప అంటే ఆయన లొంగిపోతాడు వెంటనే. అదే తర్వాత చరణంలో చెప్తారు చూడండి, శ్రవణ కీర్తనం సక్తమానసం అను. అది యాక్చువల్గా 2 పదాలు కాదు, 2 కలిపి ఒకటే అన్నమాట. శ్రవణ కీర్తన ఆసక్త మానసం అంటే శరణుఘోష అనే దాని మీద ఆసక్తి ఉన్న మనస్సు కలవాట. శరణుఘోష అంటే ఏమి లేదు, శరణు అంటే అహంకారాన్ని వదులుకొని నేను చాలా తక్కువ వాడిని స్వామి నీ పాదాల ముందు అని సరెండర్ అయిపోవడమే శరణు. అది చేస్తే ఇంకా స్వామి చెయ్యి అందిస్తాడు. ఇంకా మన జీవితం ఎలా మారిపోతుందో, మనం చేసే పనులన్నీ కూడా ఆయన చేయిస్తాడు. లలితా సహస్రనామంలో సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్విని వారిని అంటారు. అలాగ ఒకవేళ మనం తప్పుడు మార్గంలో వెళ్ళదలుచుకున్నా పిల్లవాడిని చేయి పట్టుకుని నాన్న వెనక్కి లాగినట్టుగా మన లాగుతాడు. అలాంటప్పుడు మన తండ్రి అయిపోతాడు, నిద్రపుచ్చేటప్పుడు కొడుకు అయిపోతాడు స్వామి. భరణలోలుపం, అసలు ఇది ఎంత అద్భుతమైన పదమో. నాకు హరివరాసనం చదివినప్పుడల్లా ఈ భరణలోలుపం అనే దగ్గర నా మనస్సు ఆగిపోతుంది. అసలు భరణలోలుపం అంటే భరించటం మీద ఆసక్తి ఉన్నవాట. ఏమిటండి అంటే మనందరినీ భరించటం ఆయనకి ఎంతో ఆసక్తి, ఎంతో ఇష్టంట. చూడండి, ఒక మూల నుంచి ఒక భక్తుడేమో స్వామి మా అబ్బాయికి ఒంట్లో బాగాలేదు తగ్గించంటాడు. ఇంకో ఆయనేమో మా అమ్మాయికి పెళ్లి చేయంటారు. ఇంకో ఆవిడేమో స్వామి నాకు పిల్లలు పుట్టట్లేదు అంటుంది. ఇంకొక అతను వచ్చి నాకు ఉద్యోగం రావట్లేదు స్వామి అంటాడు. ఇలా ఎన్ని మొరలు పెట్టుకున్నా సరే అన్నీ చక్కగా తీసుకుంటాడు, తీరుస్తాడు, భరిస్తాడు, అంతేకాని ఎక్కడ విసుక్కోడు. ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఏవో 4 వెళ్ళి ఏమండి ఇదేమిటి 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 అంటే ఆయన వెంటనే ఆగండి అందరూ ఒకసారి అడిగేస్తే అలాగా అని చెప్పి విసుక్కుంటాడా? స్వామి అలా కాదు. ఇన్ని కోట్ల మంది అడుగుతున్నా సరే, ఇన్ని కోట్ల మంది శరణయ్యప్ప అని అరుస్తున్నా సరే దాని మీద ఆసక్తితో ప్రేమగా చేస్తాడట, అంతేకాని ఎక్కడ విసుగుండదుట. భరణలోలుప, ఎంత అద్భుతమైన పదం అది. నర్తనాలసం అంటే నర్తించి నర్తించి అలసిపోయేట స్వామి. ఏమిటండి ఆ నర్తించడం? ఇందాక చెప్పాను కదా మీకు, విశ్వం అంతట్లోనూ వ్యాపించున్న శక్తి. నర్తన అంటే ఆయన ఈ జగత్తుని నలిపే లీల. నడిపి 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 రాత్రి కలిసిపోయాడు స్వామి. అప్పుడు కీర్తన పాడుతూ, నాన్న అయ్యప్ప ఉదయం నుంచి జగత్తంతటిని నడుపుతున్నావయ్యా, ఎంతమంది లక్షల మంది వచ్చేస్తున్నారు ఇరుముళ్ళు కట్టుకుని వచ్చేసి స్వామి స్వామి అని అరుస్తూ ఉంటే అందరి కోరికలు తీరుస్తున్నావు, అలసిపోయావు కదా నాన్న పడుకో అని లాలిస్తూ చక్కగా. ఇప్పుడు చూడండి, తండ్రి రేపొద్దు నుంచి ఆడుకున్నావురా రా నాన్న, ఇంకా బుజ్జి బుజ్జి కాళ్ళు నొప్పెడితే బజ్జో అని చెప్పి బజ్జో పెట్టేస్తాడు. అలాగే స్వామిని ఆయన ఎంత భక్తిగా బజ్జో పెట్టేస్తున్నారో చూడండి. నర్తనాలసం అంట, నర్తించి నర్తించి అలసిపోయాడు స్వామి. అరుణభాసురం భూతనాయకం, ఆయన ఎర్రగా ఉంటాడట. అయ్యప్ప స్వామి ఎర్రగా ఎక్కడ ఉంటాడు? మీరు చాలా సామాన్యంగా శాస్త్రంలో చూస్తే కనుక స్వామి నీలవర్ణంలో ఉన్నట్టు వర్ణిస్తారు. మరి ఎర్రగా ఉండడం ఏమిటి అంటే, ఇందులో 1-2 చోట్ల ఆయన్ని సూర్యమండలంలో ధ్యానించారు. అది కూడా ఒక అద్భుతమైన ధ్యాన ప్రక్రియ. మనం జయస్సదా సవితృమండల మధ్యవర్తి అంటాం కదా. ఏ దేవతను ఆరాధించినా సూర్యమండలాంతర్వర్తి కింద ఆరాధించగలిగితే చాలా తొందరగా పలుకుతుంది. సంధ్యావందనం అంటే అదే కదా.
అలాగే స్వామిని కూడా ఈ కీర్తనలో 2-3 చోట్ల అలా వర్ణిస్తారు. అంటే మన బుర్రలో ఉన్న చీకట్లని పోగొట్టే సూర్యుడు అనమాట. భూతనాయకం. భూతనాయకుడు ఏమిటండి? భూతాలకి పిశాచాలకి నాయకుడా అంటే ఒక రకంగా చూస్తే ఏమిటంటే వాళ్ళ నాన్నగారు శివుడు భూతనాయకుడు. భూతాలన్నీ ఆయన అధీనంలో ఉంటాయి కదా, అందుకని ఈయన కూడా అయ్యాడు ఆ పోలికి వచ్చేసి. రెండవది చూస్తే భూతము అంటే ఉన్నది అని. మనందరం భూతాలమే. మనం వేట్ల వల్ల ఉంటున్నాం అంటే పంచభూతాల వల్ల. ఇవన్నిటినీ కూడా ఆయన నాయకత్వంలో ఉంటాయి కాబట్టి భూతనాయకం. తర్వాత ప్రణయ సత్యకం ప్రాణనాయకం. అసలు ఈ ప్రణయ సత్యకం ఒకటి ఎంత అద్భుతమైన మాట అసలు. ఇలాంటివి అర్థం తెలుసుకుంటూ హరివరాసనం చదవండి, కళ్ళమటి నీళ్ళు వచ్చేస్తాయి అంతే. ప్రణయ సత్యకం అంటే ఏమిటంటే నిజమైన ప్రేమ ఉన్నవాట. ఎంత అద్భుతమైన మాట చూడండి. అంటే నిజమైన ప్రేమ అబద్ధమైన ప్రేమ ఉంటాయండి. మన ఈ లోకంలో ప్రేమలన్నీ నిజాలు అనుకుంటాం కానీ చాలా వరకు కపటాలేవి. ఇప్పుడు చూడండి, ఒక ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇతను లేకుండా నేను ఉండలేని చచ్చిపోతాను, నా కోసం వాడు చచ్చిపోతాడని ఈ అమ్మాయి అంటుంది. ఆ అమ్మాయి లేకుండా నేను ఉండలేని చచ్చిపోతాను అంటాడు. చివరికి ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అనుకోండి, మొహం మీద యాసిడ్ పోసేయడానికి కూడా సిద్ధమైపోతాడు. లేకపోతే ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఆ ప్రేమ 2 నెలలు కూడా ఉండదు, వెంటనే కొట్టుకుంటారు, మళ్ళీ పుట్టింటికి వచ్చేయడం, అంతేనా? అంటే అవన్నీ స్వార్థపూరితమైన ప్రేమలు. స్వామిది అలా కాదు, నిజమైన ప్రేమ, ప్రణయ సత్యకం. ఆయన ప్రేమ ఎప్పుడు మనని పైకే ఉద్ధరిస్తుంది తప్ప ఏనాడు కింద పడేది. ఎంత అద్భుతమైన పదం అది. ప్రాణనాయకం. మన ప్రాణాలన్నీ ఆయన అధీనంలో ఉన్నాయి, పంచప్రాణాలు. ప్రణత కల్పకం అంటే నమస్కరించిన వాళ్ళకి కల్పవృక్షం లాంటి వాట స్వామి. ఒక్కసారి ఆయన కాళ్ళు పట్టుకోండి, ఇంకా జీవితం అంతా ఆయన చూసుకుంటాడు మనని, మన పిల్లల్ని. మనం ఏమీ బెంగపెట్టుకోకల్లా. అంటే వెంటనే ఒక డౌట్ వస్తుంది మనకి. అంటే ఏమిటండి, నమస్కారం పెడితేనే పూజ చేస్తేనే అనుగ్రహిస్తాడా, పూజ చేయని వాళ్ళని అనుగ్రహించడా? అయితే ఇదేముందండి, స్వార్థం కదండి స్వామికి అని. కాదు. ఇప్పుడు సూర్యభగవానుడు ఉన్నాడు అనుకోండి, ఆయన అన్నిటి మీద వెలుగు ప్రసరిస్తాడు. మన ఇంట్లో కిటికీలు వేసుకుని, కట్టెలు వేసుకుని, ఒక రగ్గుని ఎత్తి మీద వేసుకుని పడుకుందాం అనుకోండి, మన మీద పడదు సూర్యకాంతి, అంతేనా? అలాగనే భగవంతుడు కూడా ఆయన కారుణ్యాన్ని అన్నిటి మీదకి ప్రసరిస్తూ ఉంటాడు. కానీ మనం ఈ కామం, క్రోధం ఇలాంటి రగ్గుల్ని ఎత్తి మీద వేసుకుంటాం కాబట్టి మన మీద పడదు. అలా కాకుండా ఆయన పాదాలు పట్టుకుంటే వాటన్నిటిని దూరం చేసి అనుగ్రహాన్ని మన మీద ప్రసరింపజేస్తాడు. సుప్రభాజితం, మించిపోయి ప్రకాశించేవాట. ప్రపంచంలో దేనికన్నా అయినా ప్రకాశవంతంగా ఉండేవాట. ఎవరుంటారు అలాగా? ఒక సూర్యభగవానుడే. మీరు ఎంత పెద్ద లైట్ తెచ్చి పెట్టండి, దానికన్నా ప్రకాశవంతంగా ఆయన ఉంటాడు, అంతేనా? మళ్ళీ సూర్యమండలాంతర్వర్తి కింద ధ్యానిస్తున్నారు స్వామిని. తర్వాత ప్రణవ మందిరం కీర్తన ప్రియం. ప్రణవ మందిరం అంటే ఓంకారమే ఆయనకి మందిరంట. అంటే ఓంకార పంజర శుకి అని అమ్మవారిని కీర్తిస్తాం కదా, అలాగే ఓంకారం అనే మందిరంలో కొలువు ఉండే స్వామిట. కీర్తన ప్రియం. ఆయనకి ఆ కీర్తనలు అంటే ఎంత ఇష్టమో. అందుకే మీరు చూస్తే అయ్యప్పలు చూడండి, ఎక్కడైనా వాళ్ళు భజన చేస్తూ ఉంటే వెళ్ళి చూడండి, ఒళ్ళు తెలియదు అసలు మనకు కూడా. వాళ్ళు లేచి అలా నృత్యం చేసేస్తూ భజన చేస్తూ ఉంటారు. మనం కూడా అక్కడ కూర్చుంటే మనకు అసలు ఒళ్ళు తెలియదు భజన అయ్యే వరకు. అలాగనే ఆ భజన విన్న స్వామికి కూడా ఒళ్ళు తెలియదు. కీర్తన ప్రియుడు ఆయన. హరిహరాత్మజం దేవమాశ్రయే. తర్వాత చరణాలు చూడండి. తురగవాహనం సుందరాననం. తురగవాహనం అంటే గుర్రం పైన ఊరేగే స్వామిట. ఏమిటండి గుర్రం పైన ఊరేగడం అంటే? ఈ కీర్తనలో చాలా చోట్ల ఆయన వాహనాలను కూడా చెప్పారు. అంటే సేవలన్నిటిని చూసి ఈయన కరిగిపోయి రాసి ఉంటారు. అలాగే స్వామి చరిత్రలో ఒక రహస్యం ఉంది, అది ఎప్పుడైనా కుదిరితే చెప్పుకుందాము. అప్పుడు ఆ తురగవాహనం అంటే ఏమిటో తెలుస్తుంది. సుందరాననం అంటే సుందరమైన ముఖం కలవాట. ఈ కీర్తనలో ఎన్ని చోట్ల వస్తూ ఉంటుందో ఆ సుందరమైన ముఖము అని. అంటే పిల్లవాడిని చూడండి, ఇప్పుడు మనం నిద్రపుచ్చాం అనుకోండి, వాడు నిద్రపోతూ ఉంటే అలాగా మనం చూస్తూ ఉంటే ఆ ముఖం ఇంకా అందంగా కనిపిస్తుంది మనకి. పొద్దున్న లేచి తిరిగేదానికన్నా నిద్రపోతుంటే అందంగా ఉంటారు పిల్లలు. అలాగే ఈ కీర్తన రాసిన ఆయన కూడా స్వామి నిద్రపోతుంటే అలా చూస్తూ పొంగిపోయి అనుభవిస్తూ రాశాడేమో. అస్తస్తమానం వస్తూ ఉంటుంది ఆ సుందరాననం అనేది. వర గదాయుధం అంటే ఆయన చేతిలో శ్రేష్టమైన గద ఉందిట. ఈ గద ఎక్కడి నుంచి వచ్చిందండి? అయ్యప్ప స్వామికి ఎక్కడైనా గద ఉందా అంటే, విష్ణుమూర్తి ఉన్నారు కదా, ఆయన పోలికని స్ఫురింపజేస్తున్నారు ఇక్కడ. అలాగా కొన్ని చోట్ల స్ఫురింపజేస్తారు. వేదవర్ణితం, వేదాల్లో వర్ణించిన అపురూపమైన స్వరూపం అంటే పరతత్వ స్వరూపం అని. ఇది వినగానే మనకు ఒక అనుమానం వస్తుంది. అయ్యప్ప స్వామి మీద కొంతమందికి కొన్ని రకాల సందేహాలు ఉన్నాయి. ఏమిటంటే అందరికీ వచ్చేది, ఏమంటే అయ్యప్ప స్వామి అనేది ఏదో ఒక 100-200 సంవత్సరాల ముందు నుంచి వచ్చిన దేవత అండి, అంతేకాని వేదాల్లో కానీ పురాణాల్లో కానీ ఎక్కడా ఉండదు అని అనేవాళ్ళు బోలెడంతమంది ఉన్నారు. ఇంకొక వర్గం ఏమంటారంటే, ఇది జాగ్రత్తగా వినండి, ఈ విష్ణువు, మోహిని, క్షీరసాగర మథనం ఇదంతా ఎప్పుడో కృతయుగంలో జరిగింది.
ఈయన చిన్న బాలుడి కింద పందళ రాజుకి దొరికారు, అది మనకి తెలుసు కదా. అది జరిగింది. ఆ పందళ వంశం అంటే పాండ్య వంశం లాంటిది, దాని నుంచి వచ్చిన బ్రాంచ్ అనమాట. ఇది ఎప్పుడు అంటే 10-11 శతాబ్దాల్లో. మరి ఎప్పుడో క్షీరసాగర మథనం అప్పుడు వచ్చిన ఆయన ఎప్పుడో మహిషాసురుడి చెల్లెలు మహిషికి ఇక్కడి పందళ వంశంలో దొరికిన చిన్న పిల్లవాడికి సంబంధం ఏమిటండి? ఈయన వెళ్ళి మహిషిని చంపడం ఏమిటి? ఇదంతా ఏదో చిత్రంగా లేదా అని చెప్పి చాలామంది అయ్యప్ప స్వామి కథ కల్పితమని నోటికొచ్చినట్టుగా వదిలేవాళ్ళు ఉన్నారు. అది మనం ఏమిటంటే పురాణాలనిను ఇప్పుడు చరిత్రని సమన్వయపరుచుకోలేకొచ్చే తిప్పలు అవన్నీ. ఎన్నో పురాణాల్లో అయ్యప్ప స్వామి గురించి రిఫరెన్స్ ఉంది, అవి కొంచెం రహస్యంగా ఉన్నాయి, మనకి తెలియవేమో. ఈసారి ఎప్పుడైనా స్వామి అనుగ్రహిస్తే భవిష్యత్తులో అసలు ఇలాంటి కాంట్రవర్షియల్ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పుకుందాం ఒక వీడియోలో. తర్వాత గురుకృపాకరం కీర్తన ప్రియం. గురుకృపాకరం అని ఎందుకన్నారంటే ఈయన ధర్మశాస్త్ర స్వరూపం. ధర్మశాస్త్ర అంటే గురువు అని అర్థం. అందుకే స్వామికి దక్షిణామూర్తిలాగా చిన్ముద్ర ఉంటుంది చూడండి చేతిలో, గురుస్వరూపం. అలాగే ఆయన కూర్చున్న ముద్ర కూడా అలాంటిదే ఉంటుంది, పట్టం పెట్టుకో. హరిహరాత్మజం దేవమాశ్రయ. భూతిభూషణం ధవళవాహనం అంటే ఒళ్ళంతా విభూతి పూసుకుని ఉన్నవాడు, అంటే మళ్ళీ వాళ్ళ నాన్నగారిని చూపిస్తున్నారు అక్కడ. దివ్యవారణం, దివ్యమైన ఏనుగు మీద ఎక్కుంటాడట స్వామి. మళ్ళీ ఆ ఊరేగింపు గురించి చెప్తున్నారు, చాలా చోట్ల చెప్తారు. అలాగనే ఆయన ఆభరణాలు కూడా ఏనుగు మీద వస్తుంటే గరుడ పక్షి అవన్నీ తిరుగుతూ ఉంటాయి, ఇప్పటికీ అందరు చూస్తే. ఆ ఆభరణాలు కూడా స్వామి స్వరూపమే అనమాట. ఇంకా ఆఖరిలో అంటారు కల మృదుస్మితం సుందరాననం. అసలు వర్ణించలేనంత అందమైన నవ్వు కలవాట. మీరు స్వామిని చూడండి, చిన్ని నవ్వు నవ్వుతూ ఉంటాడు, నవ్వి నవ్వనట్టు చాలా మనోహరంగా నవ్వుతాడు స్వామి. సుందరాననం, సుందరమైన ముఖం. కలభ కోమలం. కలభం అంటే పసితనం. ఆ పసితనంతో స్వామి కోమలంగా ఉంటాడట. మీరు అయ్యప్ప స్వామిని చూస్తే బూరి బుగ్గలు ఉంటాయి, చిన్న పిల్లవాడికి ఉన్నట్టు. అసలు ఆ బుగ్గలు మనకి పిండేయాలనిపిస్తుంది చక్కగా, అంత మనోహరంగా ఉంటాడట. గాత్రమోహనం, అద్భుతమైన శరీరంట. చూడండి, గాత్రమోహనం, సుందరాననం, అస్తస్తమాను ఈ పదాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే రాత్రి పడుకునే ముందు అలా పదే 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 ఆ రమణీయమైన రూపాన్ని తలుచుకున్నారనుకోండి, ఏ క్రైమ్ పెట్రోల్లో అలాంటివి చూడకుండా ఇది తలుచుకుంటూ ఉంటే, అది తలుచుకుంటూ నిద్రపోయారంటే మళ్ళీ తెల్లవారుజామున లేచే వరకు మీ నిద్ర అంతా కూడా ధ్యానము సమాధి అయిపోతుంది అని శంకరాచార్యులు వారు చెప్పారు. అందుకని స్వామి మనస్సులో ప్రింట్ అవ్వడానికి మల్టిపుల్ టైమ్స్ చెప్పారనమాట. తర్వాత కలభకేసరి వాజివాహనం అంటే ఏనుగు, సింహం, గుర్రం అలాంటి వాహనాలన్నీ, అంటే వాహన సేవ. వాటిని ఊహించుకుంటూ ఉంటే చివరికి స్వామి వచ్చి మన మనస్సు అనే వాహనం ఉంది, దాని మీద కూర్చుంటాడు. హరిహరాత్మజం దేవమాశ్రయే, అది కీర్తి. ఇప్పుడు మీరు రోజు చేసుకునేందుకు అనుగుణంగా ఇంగ్లీష్లోను తెలుగులోను ఆ లిరిక్స్ని, అలాగే యేసుదాస్ గారు పాడిన ఆడియో అవన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటే చక్కగా చూసుకుని అక్కడి నుంచి చేసుకోండి. ఇంకా వీడియో ముగించే ముందు ఒక చిన్న విషయం. నాకు చాలాసార్లు ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి, ఏమిటంటే ఫలానా అన్యమతస్థుడు మన పురాణాలన్నిటిని తిడుతున్నాడండి, చాలా బాధ కలిగింది, వాళ్ళకి సమాధానం చెప్పరా మీరు, ఏమి చేస్తున్నారు అన్నట్టు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అలా ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళ మీద జాలి పడండి, అంతేగాని అది చూసి బాధపడకండి. ఇప్పుడు 2వ క్లాసులో చిన్న మల్టిప్లికేషన్ చేయకుండా తప్పిన వాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడు వచ్చి మ్యాథమెటిక్స్ని తిట్టాడు అనుకోండి, చిచ్చిచి మ్యాథ్స్ అంటే ఏమిటి, అసలు సైన్స్ ఏమిటి, ఇదేమిటి అదేమిటి అని. అలాంటి వాడిని చూసి జాలి పడతారా లేకపోతే బాధపడిపోతారా? జాలి పడతారు. ఓరి నీకు 2వ క్లాస్ మ్యాథ్సే అర్థం కాలేదురా, నీకు మ్యాథమెటిక్స్ ఏం తెలుస్తుంది అసలు, అంతేనా? అలాగనే ఇలా పురాణాలను తిట్టేవాడిని చూసి జాలి పడాలి, ఎందుకంటే వాళ్ళకి అది అర్థం చేసుకునే స్టాండర్డ్ లేదు అని. సనాతన ధర్మం గొప్పతనం చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తా. యేసుదాస్ గారి జీవితం తీసుకోండి. ఆయన వేరే మతంలో పుట్టి ఉండొచ్చు, కానీ ఆయనకి సనాతన ధర్మం మీద ఎంత గౌరవం, దేవీ దేవతల మీద ఎంత గౌరవం, అయ్యప్ప స్వామి అంటే విపరీతమైన గౌరవం ఆయనకి. అలాగనే గురువాయూరప్ప అంతే, ఆ దేవతల కోసం ఉవ్విళ్ళూరిపోయారు అసలు. చివరికి సనాతన ధర్మంలోకి వచ్చి ఆ ఆలయంలోకి వెళ్ళి ఎంత అద్భుతమైన కీర్తనలు చేశారు. మీరు అన్న ఒక్కడేనా యేసుదాసు గారి కాలి గోటికి సరిపోతారా? సరిపోరు కదా. అంతటి వ్యక్తిత్వం, అంతటి గొప్పతనం ఉన్న ఆయనకైతే సనాతన ధర్మం అంటే ఏంటో తెలుస్తుంది. అది లేదు కాబట్టి వీళ్ళు అలా వదరుతూ ఉంటారు. దాన్ని మనం పట్టించుకొని బాధపడిపోవడం ఎందుకు చెప్పండి. అందుకని అలాంటివి ఏమి పట్టించుకోకుండా యేసుదాస్ గారు ఎంతో ఆర్ద్రతతో పాడారు హరివరాసనం. అది ప్రతిరోజు రాత్రి పెట్టుకుని స్వామికి చక్కగా పవళింపు సేవ చేసుకుని అప్పుడు శ్రీమాత్రే.